ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వామో, మా అక్క ముందు మన బండారం బయటపడితే జైల్లో చెప్పుకొడి తినాల్సిందే. మనం అర్జెంటుగా అలర్ట్ అవ్వాలండి. ఎందుకంటే పూజ మొదలైన మొదటి రోజే ఈశ్వరి సుందరంలో సైలెంట్ గా దగ్గరైపోతున్నారు. ఇంకో పక్క ఈశ్వరికి అన్నిటికీ అడ్డుపడుతున్న నా మీద డౌట్ స్టార్ట్ అయింది. అయితే మనం చాలా డేంజర్లో ఉన్నాం గిరిజా. ఈశ్వరి కన్ను పడిందంటే నాగుపాము పగబట్టిందనే లెక్క. ఈ బండోడు ఎప్పుడు ఎటువైపు ఉంటాడో తెలీదు, ఎప్పుడు పడవని ముంచుతాడో తెలీదు. నిజమే, ఇంకో 2 రోజుల్లో పూజ పూర్తయిపోతుంది. ఈ 2 రోజుల్లో వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతే మన బండారం బయట పడిపోతుంది. అమ్మో, అయితే ఈ పూజను ఆపాలి గిరిజా. ఎస్, పూజ కంప్లీట్ అవ్వకుండా చేసి వాళ్ళ మధ్యన బల్లిపడ్డ భయాన్ని అలాగే ఉంచాలి. ఎలా పూజను ఆపాలో చెప్పి గిరిజా. అమ్మవారి పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి విగ్రహమే లేకుండా చేస్తే? ఐడియా బాగుంది, కానీ రిస్క్ అవుతుందే. అయ్యో, ఇదే మంచి ఛాన్స్. విగ్రహాన్ని మాయం చేద్దాం. అంతేనటవా? అంతే, పదండి, రండి. పద. రావే, ఎవరు లేరు, పద. మెల్లగా చూసుకుంటా. గిరిజా, ఇదే మంచి ఛాన్సు. ఆ విగ్రహం కొట్టే. నేనా? అవును, నువ్వే. నేను ఇక్కడ కాపలా ఉంటాను. ఏం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్త. మెల్లగా మెల్లగా. వా, సరే సరే, పద 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 పద. అమ్మ, ఈశ్వరి వస్తుంది. అయ్యో, పద పద పదవే. ఈశ్వరి వచ్చేలా ఉంది. పద పద. ఎక్కడ? అయ్యో, ఇటు కాదు, అడు పద. ఏం చేస్తుంది? వాటర్. మనం వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చా? సైలెంట్ గా బయటికి రా. చూసుకుంటా, చూసుకొని. ఏ ఆగాగు. అయ్యో, పద పద. ఇట్రా, ఇట్రా. అమ్మో అమ్మో. ఇప్పుడు ఎలా అండి? వస్తుందా? ఇటే వస్తుంది. ఏం చేద్దామండి? అర్థం కావట్లేదు. అమ్మా, అమ్మోరు తల్లి, కాపాడమ్మా, కాపాడమ్మా. నీ తుంప దగ్గర ముందు విగ్రహాన్ని అక్కడ పెట్టు. ఇడిపోతుంది. త్వరగా పద పద పద. పద పద పద.
సైలెంట్ గా రా. ఎవరైనా ఎవరికి వస్తారేమోనండి. కనపడకుండా విగ్రహాన్ని దయారు. నేను లోపలికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్తగా వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటాను. విగ్రహం జాగ్రత్తగానే పెట్టావా? ఎవరికి కనపడదు కదా? పెట్టేశానండి, పదండి. సర్లేరా. అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు. ఏమైపోయినట్టు? అమ్మా ఈశ్వరి, పూజకి పళ్ళు తీసుకొచ్చానమ్మా. విగ్రహం లేదేంటమ్మా? నాన్న సుందరమూర్తి, మంగా, అభి, గిరిజ, వాసుదే, అందరూ రండి. ఇక్కడ ఉండాల్సిన విగ్రహం ఏమైపోయింది? ఏమైందమ్మా? ఏమైందక్క? ఎందుకు అంత గట్టిగా పిలిచావు? ఏమైంది వదినా? ఏదైనా సమస్య వచ్చిందా? అది ఏమైందమ్మా? అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు నాన్న. అయ్యయ్యో, అపచారం అపచారం. అదేంటోదినా, పూజలో పెట్టిన విగ్రహం మాయమైపోవడం ఏంటి? అది అయ్యో అయ్యో అయ్యో, బల్లె అరిష్టం పోవాలని దీక్షగా పూజ చేస్తుంటే ఏకంగా ఆ అమ్మవారే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అమ్మా తల్లి, ఈ ఇంట్లో నీకు ఏం అవమానం జరిగిందని వెళ్ళిపోయావమ్మా? మళ్ళీ ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందో ఏంటో వదినా. నా కుడి కన్ను ఉదయం నుంచి అదురుతూ ఉన్నప్పుడే అనుకున్నా ఇలాంటి ఘోరం జరుగుతుంది అని. పూజ చెడగొట్టాలని ఎవరో కావాలని ఎత్తుకెళ్ళుంటారు వదినా. మన ఇంట్లోకి దొంగలు ఎవరు వస్తారు? ఇంట్లోకి దొంగలు రావటం అసాధ్యం. ఇది ఇంట్లో వాళ్ళు ఎవరో చేసుంటారు. పంచలోహ విగ్రహం కదా, డబ్బు కాసపడి పనోళ్ళే ఎవరైనా తీసుంటారేమో. హే సూరయ్య, జ్యోతి, నాగమ్మ. సూరయ్య, ఇంట్లో పూజ గదిలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు. మీలో ఎవరు తీశారో నిజం చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? మర్యాదగా చెప్తారా లేక పోలీసులకు పట్టించమంటారా? మా పిల్లల సాక్షిగా ఆ తప్పుడు పని మేము చేయలేదయ్యా. నా తాళిబొట్టు మీద ఒట్టయ్యా, నాకే పాపమో తెలీదయ్యా. అమ్మా, నేను 10 సంవత్సరాలుగా ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. నా గురించి మీకు తెలీదా అమ్మా? నన్ను క్షమించి ఈశ్వరి, ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది. ఇలా జరగడం వల్ల నువ్వు నాకు దూరం అయిపోతావో ఏమో. విగ్రహం ఎక్కడుందో ఏమైపోయిందో. ఇప్పుడు ఈశ్వరి దీక్ష మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పూజకి టైం అయిపోతుంది వదినా. తొందరగా విగ్రహం ఆచూకీ తెలుసుకోవాలి.